వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. చదవడం చేత కాదు, చదవలేని గొంతులు దేశాన్ని దిద్దే ధైర్యం చేస్తాయట. ఇటీవల సోషల్ మీడియాలో 3 వీడియోలు వైరల్ అవుతున్నాయి. 3 వ్యక్తులు 3 ప్రకటనలు. కానీ సమస్య ఒకటే, అర్హత లేకపోయినా శాసించే అహంకారం. అందులో మొదటి వ్యక్తి భీమ్ ఆర్మీ నాయకుడు. ఆయన చేసిన వ్యాఖ్యలు వినండి, విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. तो भी वहां से हटाने का काम किया जाएगा। इस बार सड़क को हम सब लोग रण क्षेत्र बना देंगे। इनको इक्विटी कमेटी में जनरल का आदमी चाहिए, ईडब्ल्यूएस का आदमी चाहिए। तो हम पूछना चाहते रहे नालायक जजों, तुम लोगों को अपना सुप्रीम कोर्ट में जो कोर्ट को कोठा बना दिए, सुप्रीम कोर्ट में जो नालायक విన్నారు కదా భీమ్ ఆర్మీ నాయకుడి మాటలు. ఏంటి అనంటే, సుప్రీంకోర్టు జడ్జిలు పనికిమాలిన వాళ్ళు, వారిని తొలగిస్తాం, ఈసారి రోడ్లను రణరంగం చేస్తాం. ఇది నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానంపై దాడి చేసే భాష. జడ్జిని మార్చేది రాజ్యాంగమా లేక రోడ్డుపై చేసే గొడవ? సుప్రీంకోర్టు జడ్జిగా కూర్చోవడానికి ఏళ్ల తరబడి న్యాయ అనుభవం కావాలి, రాజ్యాంగంపై లోతైన అవగాహన కావాలి. కానీ మైకు ముందు నిలబడి బెదిరించడం 1 నిమిషం చాలు. కోర్టులో వాదించే అర్హత లేదు, కానీ కోర్టునే బెదిరించే ధైర్యం. ఇక రెండవ వ్యక్తి గురించి కూడా పరిచయం చేస్తా. ఈయనది ఇంకా కామెడీగా ఉంటుంది. मैं अभी स्टडी कर रहा हूँ। क्या स्टडी कर रहे हैं? एलएलबी कर रहा हूँ। एलएलबी कर रहे हैं? लॉ कर रहा हूँ। एलएलबी का फुल फॉर्म बताइए। एलएलबी का फुल फॉर्म? एलएलबी का फुल फॉर्म होता है, बताइए। बैचलर। बैचलर एलएलबी में बैचलर कहाँ से आ गया? ये हमारे लिए बहुत कुछ करते हैं। सब क्या करते हैं? जैसे बोलते रहते हैं सब, बोलने बताओ करो ये करो। क्या बचा है बताइए तो। क्या बचा है? क्या बोलते रहते हैं, क्या करते हैं आप? हमारे नेता है, नेता अभी बदल आने से आपके जीवन में क्या बदलाव आ गया? ये बनेंगे। क्या बदलाव आया? क्या आपकी नेता है? आपको इनकी आप 22 साल की युवा है, देश के जागरूक युवा है, आप देश के भविष्य है, लेकिन आपको एएसपी इनके पार्टी का नाम याद है, लेकिन आप जो कोर्स की पढ़ाई कर रहे हैं जिसका आपका भविष्य उजरने वाला है, 1 मिनट आपका परिवार उजरने वाला है, आपको एलएलबी का फुल फॉर्म नहीं आता। అదనమాట. అర్థమైంది కదా. ఇక రెండోవాడు ఎల్ఎల్బి చదువుతున్న విద్యార్థి. అని ఒక రిపోర్టర్ అన్న ప్రశ్న చేసిండు. నేను ఎల్ఎల్బి చట్టం చదువుతున్నా అని చెప్పిండు. అసలు ఎల్ఎల్బి పూర్తి ఫుల్ ఫామ్ ఏంది అని అడిగిండు. అంతే, సమాధానం లేదు. ఎల్ఎల్బి ఫుల్ ఫామ్ చెప్పమంటే మా నాయకుడు వస్తే ప్రపంచం మారుతుంది, కొత్త చట్టం వస్తుందట. కోర్సు పేరు స్పష్టంగా తెలియదు, కానీ దేశ చట్టాలను మార్చాలనే కల ఉంది. పరీక్ష పేపర్ రాయడం కష్టం, కానీ దేశాన్ని మార్చే ఉపన్యాసం సులువు. పుస్తకం తెరవడానికి ఓపిక లేదు, జెండా పట్టుకొని రోడ్లపై తిరగడానికి ఉత్సాహం ఉంది. చదవడం భారంగా అనిపిస్తుంది, నినాదం చేయడం తేలికగా అనిపిస్తోంది, సిగ్గు లేకుండా. ఇక మూడోవాడు అయింది చూడండి కథ. चमार के बच्चा चमार, शेर के बच्चा शेर, तो हमारा बाप है बैरिस्टर थे बाबा साहब, तो उनका बच्चा कोची होगा? चौकीदार। तो बैरिस्टर की बेटा बैरिस्टर हम है। बोले ना कि हम बैरिस्टर हैं, तो हमसे ज्यादा कानून, हमसे बेसी धारा कोई एसपी और डीजीपी को तो पता नहीं होगा। बैरिस्टर है, खुद बैरिस्टर है हम। अब पूछिए कि बैरिस्टर किसे? तो चमार के बच्चा चमार, शेर के बच्चा शेर, तो हमारा बाप है बैरिस्टर थे बाबा साहब, तो उनका बच्चा कोची होगा? चौकीदार। तो बैरिस्टर की बेटा बैरिस्टर हम है। बोले ना कि हम बैरिस्टर। విన్నారు కదా, ఈయన పేరు గోల్డెన్ దాస్. ఏమంటాడో తెలుసా, నా తండ్రి బారిస్టర్ అయితే నేను కూడా బారిస్టర్. అంటే డిగ్రీ అనేది వారసత్వమా? పరీక్షలు అవసరం లేదా బాబు? డిగ్రీ అనేది ఇంటి ఆస్తి కాదు, పరీక్ష హాల్లో కష్టపడి సంపాదించేది. వంశపారంపర్యంగా పేరు రావచ్చు, కానీ అర్హత మాత్రం కష్టంతోనే వస్తుంది, తెలుసుకో. ఇక్కడ నేను అడిగే అసలు ప్రశ్న ఏంటంటే, వసతి ఉంది, భోజనం ఉంది, ఫీజు మినహాయింపు ఉంది, స్కాలర్షిప్ ఉంది. వ్యవస్థ చెబుతుంది ఇవి అవకాశాలు, చదువు, ఎదుగు. కానీ పుస్తకం మూసి రోడ్డు మీద గోల చేస్తే దానికి కారణం ఎవరు? అవకాశం ఉచితం కావచ్చు, కానీ అర్హత ఉచితం కాదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. చివరిగా ఒక ఆలోచన చేయండి. చదవడానికి ఓపిక లేదు, పరీక్ష రాయడానికి ధైర్యం లేదు, అర్హత సంపాదించడానికి కష్టం చేయలేరు, కానీ జడ్జిలను దూషించడానికి సిద్ధం, దేశాన్ని మార్చుతామంటూ ప్రకటించడానికి సిద్ధం, అధికారుల ఆజ్ఞలు ఇవ్వడానికి సిద్ధం. పుస్తకం తెరవలేని చేతులు దేశాన్ని మార్చలేవు. నినాదం ఉచితం, ఆవేశం ఉచితం, గుంపు ఉచితం, కానీ గౌరవం,
అది కష్టంతోనే వస్తుంది. అవునా కాదా? రోడ్డు మీద గర్జించడం వల్ల చరిత్ర రాదు. గ్రంథాలయంలో కూర్చొని చదివితేనే భవిష్యత్తు వస్తుంది. ముందు చదువు, తర్వాత నాయకుడు వేదు కానీ. లేకపోతే ఈ ఖాళీ గర్జనలు రేపటి సోషల్ మీడియా మీమ్స్గా మిగిలిపోతాయి తప్ప నీ పేరు పరువు నిలబెట్టవు, నీ కుటుంబ పరువు నిలబెట్టవు. అది తెలుసుకో ముందు. నేను చెప్పింది రైటా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు స్ట్రగుల్ చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.